హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఎర్త్ డే జరుపుకుంటున్నాము. ఏప్రిల్ 22 అనమాట. మా ఇంటి దగ్గర పార్క్ దగ్గర మనం జరుపుకుంటున్నాము. చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. మా దగ్గర మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మీరు వచ్చి మీ చేతులతో ఒక మొక్క నాటి కొంచెం మట్టి వేసి భూమితో కనెక్ట్ అయ్యేది అనమాట. ఈ మొక్కకు ఒక పేరు పెట్టుకొని దాన్ని ఒక ఫ్రెండ్లా చూసుకుంటే అది ఇంకా అందంగా ఉంటుంది. ఇది కేవలం మొక్క నాటడమే కాదనమాట. అలాగే మన లైఫ్లో ఒక కొత్త ఎనర్జీని ఆహ్వానించడం అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఛాలెంజ్లా కూడా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఏప్రిల్ 22 మనం లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ బయట నుంచి తెచ్చుకోకుండా వీలైనంత ప్లాస్టిక్ వస్తువుల్ని మనం దూరంగా పెట్టడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందాం. ఈ రోజంతా కూడా అసలు ఏం ప్లాస్టిక్ వస్తువులు బయట నుంచి లోపలికి తీసుకురావకండి. చక్కగా ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి, ఓకేనా? ఇది మనం ట్రై చేద్దాం ఈరోజు. అలాగే ఎర్త్ డే కాబట్టి ఈరోజు ఒక్కటే కాదు. ఎర్త్ డే అంటే ఏప్రిల్ 22 ఒక్కటే మనం ప్లాస్టిక్ తగ్గించడం, మొక్కలు నాటడం కాదు. ప్రతిరోజు కూడా మన ఎర్త్ డే లాగానే భూమిని మనం చూసుకోవాలన్నమాట. ఇది కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద పెద్ద ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే మా ఇంటి దగ్గర అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. మొక్కలు తీసుకురావడం, గుంతలు తీపించడం, మట్టి అన్నీ ఏర్పాటు చేయడం అనేది. మీరు వచ్చి జస్ట్ మొక్కలు నాటి భూమితో కనెక్ట్ అయిపోయి జస్ట్ ప్రేమగా మొక్కని హట్ చేసుకొని చక్కగా దానికి ఒక పేరు పెట్టండి. మీ ఫ్రెండ్ పేరు అనమాట పెట్టేసి మీకు వీలైనప్పుడు వచ్చి అక్కడ వాటర్ పోయొచ్చు, లేదా నేను వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాను అనమాట మీ ఫ్రెండ్ని, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఇంటి దగ్గర ఈసారి అరిటాకులలో భోజనాలు ఉంటుంది. చక్కగా అందరూ విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వీలైనంత అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. అలాగే మనందరం కలిసి భూమాతతో మనం కనెక్ట్ అవుదాం.